తెలుసుకోవడం అదొక స్టెప్. ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఇది వందనం జరగాలి. మళ్ళీ మనం రావడం కూడా ఇంకొక స్టెప్, ఇంకొక మెట్లు ఎక్కాలి. గురువుని దర్శించుకోవడం అంటే పై మెట్లు కాదు, మెట్లు ఎక్కడన్నా నడుపుతున్నాం. ఈ దర్శన ద్వారంగా ఒక్కొక్క మెట్టు అట్లెక్కిస్తాడు ఆత్మ దర్శించడం. దీనికి ఎవరికి అర్థమవుతుంది? నిగూఢమైన పరమార్థ రహస్యము బాబా గారిలో ఉంది. అది మనకు జ్యోతులను నింపుతుంది. కానీ అది మనము తక్కువ అనుకుంటున్నాం. అది అర్థం కాక అది ఎన్నో సంవత్సరాల అడవులలో ఒంటి కాల మీద తపస్సు చేసినా కూడా వాళ్ళ కుండలి శక్తి జాగృతి కాలేదు. కానీ ఒక్క బాబా గారి దర్శనంతో మనము జాగృతి అంటే మనం ఎంత కష్టపడ్డామని అడవులలో పోయినామా, రుసుము ఇచ్చినామా, ఏం లేదు. ఆ విలువ మనం తెలుసుకోవాలి. అంతటి జ్ఞాన బండారం మనకి ఇచ్చిందైతే మందిర్లో మన భక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. గురువుపై సేవ, గురువు భక్తి అంటే మనకి ఇచ్చిన దానికి, బాబా వెలిగించిన దానికి, మన జీవితాలను వెలుగు నింపిన దానికి గురువారం రాత్రి మందిరం పట్టాలి. అది గురు భక్తి. గురు భక్తి జన్మలో లేదు. అస్సలు విడిస్తే మనకు అసలు ఇదే లేదు. మందులు అంత ఉంది. విడవద్దు. నేను ఇవాళ మంచిగా నాకు దొరికిందని దొరికిన దాన్ని ఎంతో మందికి తీసుకెళ్ళాలి. గురు భక్తి అంటారు. గురువు దొరకడమే మన భాగ్యం. భక్తి చేయడం అది శిష్యుల యొక్క సాధకుల యొక్క కర్తవ్యం. ప్రాణాన్ ప్రాణేషిక దదతి. ఇలా ప్రాణం గురించి స్పష్టమైన ఉల్లేఖనము ప్రాణం. ఈ యోగంతో విదురుడు యుధిష్ఠిరుడి శరీరంలో ప్రవేశించినప్పుడు జ్యోతి దివ్యతో తేజం కనిపిస్తుంది. విదురుడు ఇక్కడ యుధిష్ఠిరుడు దుర్యోధను దాంట్లో వాళ్ళ జ్యోతి. మనం బాబాను దర్శించుకుంటే, పాదాలను దర్శించుకుంటే జ్యోతి దర్శనం ఉండటైంది. అంటే ఎందరికో అయితే ధ్యానంలో ఉంచుంటేనే ఇక్కడ జ్యోతి దర్శనం అవుతుందా, అది బాబా స్వరూపం. ఒకసారి నేను ఇలాగే విష్ణుకి బాబా గారి దర్శనం పోయింది. బాబా గారి దర్శనం చేసుకుంటే కరెంట్ షాక్ వస్తుంది చూడండి. ఇట్లా మెరుపులు, ఆకాశంలో మెరుపులు, ఇట్లా కరెంట్ షాక్ ఏదం అట్లా దర్శనం అయింది. ఇట్లా మెరుపులు. ఇది నాకు అర్థం కాదు. బాబా దర్శనం చేసుకుంటే ఇచ్చేందుకు మెరుపులు, అక్కడ జ్యోతి కనిపిస్తుంది నాకు అని నేను దుకాణం అన్నాయన. అక్క అదే బాబా గారి యొక్క స్వరూపం, ఆ జ్యోతి స్వరూపం మనకు అదే ఇప్పుడు చెప్తున్నాం. ఇది పరకాయ ప్రవేశం అంటారు. మన శరీరంలో వాళ్ళు ఆత్మను వెలిగింపజేస్తారు. వాళ్ళకు ఒక్కరికే ఉండదు. అదే ఇక్కడ మనం ఇప్పుడు చెప్తున్నాడు. అయితే ఒకసారి పాట్నాపుర ధ్యాన మందిరంలో ఇలాంటి ఒక ప్రత్యక్ష సంఘటన జరిగింది. వల్ల ఎందరో మందికి జరుగుతుంది. అక్కడ దర్శనం తీసుకుంటే జ్యోతి దర్శనం కావడం, ధ్యానంలో కావడం, లేకపోతే బాబా గారి పాద దర్శనం తీసుకున్నా కూడా మనకేమవుతుంది? బాబా గారి సమాధి ధ్యాన మందిరంలో అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అలా కొద్ది సమయం ధ్యానం చేసిన తర్వాత బాబా గారి దర్శనం తీసుకున్నారు. అందులో ఒక భక్తురాలు మంజుల బాబా గారి ఎదురుగా కూర్చున్నది. అంతలో ఆమె బాబా గారి పాదాలపై పడి తర్వాత ఆమె లేచి ఇలా అన్నది, బాబా గారు మీ శరీరం నుండి ప్రకాశం వచ్చి నా శరీరంలో ప్రవేశమైంది. అది నాకు అగ్నితో సమానంగా అనిపించింది. అందువల్ల నేను స్పృహ కోల్పోయి నేలపై పడ్డాను. ఈ యోగ సిద్ధి శక్తి శ్రీ పరమహంస పులాజీ బాబా గారికి ప్రాప్తమై ఉంది. అందుకని శక్తి జాగృతి అయిన శ్రీ పులాజీ బాబా గారి కృప ద్వారా లక్షలాది భక్తజనులకు ఇటువంటి అనుభవాలు అవుతుంది. లక్షలాది, 1-2 కాదు, తెచ్చినంత మాత్రాన కాదు, లక్షలాది భక్తులు బాబా గారి పాదదర్శనం ద్వారా వాళ్ళలో జ్యోతి దర్శనం. ఒకసారి ఇలాగే ఫస్ట్లో మాల వేసుకున్నప్పుడు ఫస్ట్ రోజే నాకు అసలు బాబా అంటే తెలియదు. మాల వేసుకున్నా ధ్యానంలో కూర్చోండి, బాబా దర్శనం చేసుకున్నాను. జ్యోతి మొత్తం జ్యోతి. అసలు నాకు చుట్టూ ఏమున్నది, ఎవరున్నారు, ఎవరు కూర్చున్నారని కూడా తెలియదు. నాతోటో 10 మంది కూర్చున్నారు లేచిపోయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యానంలో కూర్చుంటున్నారు, లేచిపోయి. నేను మాత్రం లేదు. ఎంత సమయం అయిపోతుంది
ప్రపంచం ఎవరున్నారు ఏం లేదు, అది ఆత్మలో జ్యోతిలో అది బాబా అది దొరకాలి. అది ఇప్పుడు అందరికీ దొరుకుతుంది. లక్షలాదిలో ఏదో ఒక రూపంగా దొరుకుతుంది. ఇది ధ్యానంలో స్థిరంగా లీనమైపోతుంది. అది దొరికినట్టు జ్యోతి కనిపించినా అది బాబా రూపం. ఇలా బాబా ద్వారా ఎందరికో లభిస్తుంది ఇక్కడ చెప్పేదాన్ని. కానీ ఈ జనతా జనార్దనులు తమ నిత్య ధ్యాన స్వామిలో ఉండటానికి असमर्थయ్యారు. दुधाची उत्पत्ती कोणा केली बाळा? वाढवे शिरपती सवे दोन्ही. आपल्या घरामध्ये गाय आहे, गाभण राहते आणि महिना जसं ते बाळ वाढत चाललं तसं थानामध्ये दूध करते. तो कोणता भगवंत आहे? ती गाय तर बाजूला आहे, ही बाई आहे, तिच्यामध्ये गर्भीत राहिली की दूध कसं चालू होते? हा केवढा चमत्कार आहे. हे स्वतःने विचार केला. परमेश्वर सगळं काही करते. म्हणजे या गायीच्या जीवानं काय केलं, त्या शरीरामध्ये वासरासाठी दूध तयार केलं. त्या गायीच्या देव सगळं करते, सगळे सत करता म्हणताना हे सत्य. पण नेमका देव कोणतं काम करते हे कुणाला समजलं नाही. देव सगळं करते हे सत्य आहे, हे माझ्या लक्षात आलं. पण नेमका देव कोणता याचा विषय आला तर मला लक्षात आलं. त्या गायी गाभण